సొంతింటి కలని నిజం చేసుకోవాలని ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబానికి ఉంటుందని, వారి కలను నెరవేర్చడమే తమ లక్ష్యమని క్రెడాయి సంస్థ నిర్వాహకులు తెలిపారు. విశాఖలో నిర్వహించిన సదస్సులో ఆ సంస్థ చైర్మన్ కెఎస్ రాజు, కార్యదర్శి వి శ్రీను మాట్లాడుతూ గత 9 సంవత్సరాల నుంచి విశాఖలో క్రెడాయి ప్రాపర్టీ ఎక్స్పో నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా క్రెడాయి ఎక్స్పో నిర్వహించడానికి సిద్ధమయ్యామని, నవంబర్ 29, 30, డిసెంబర్ 1వ తేదీలలో 3 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. పేద మధ్యతరగతి ప్రజలు క్రెడాయి ప్రాపర్టీ ఎక్స్పోని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్రెడాయి ప్రాపర్టీ ఎక్స్పో నుంచి విజయవాడ వరద బాధితులకు 50 లక్షల విరాళాలను ప్రకటించామని తెలిపారు. ఈ సందర్భంగా క్రెడాయి ప్రాపర్టీ బ్రోచర్ను వారు లాంచ్ చేశారు. క్రెడాయి నంబర్ దగ్గర ఫ్లాట్ కొంటే ఎంతో కాన్ఫిడెంట్ గా ఉండొచ్చని ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించడానికి మేము ఎంతో గర్వపడుతున్నాం. అందుకని మేము ఈ యొక్క క్రెడాయి 10వ ప్రాపర్టీ ఎక్స్పోని కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లి వారందరూ ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పోని విజిట్ చేసి వారికి నచ్చిన ఇంటిని కానీ స్థలాన్ని కానీ కొనుగోలు చేసే విధంగా మీ ద్వారా వారందరికీ తెలియాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పోని పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా క్రెడాయి ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పోను ఈ బిజినెస్ కాకుండా మాకు మన విజయవాడలో జరిగిన ఎటువంటి వరదల్లో ఇబ్బందులు పడినా కూడా మా వంతు సహాయ సహకారాలు అందించే విధంగా మా క్రెడాయి విశాఖపట్నం నుంచి ఒక 10 లక్షల రూపాయలు, అలాగే స్టేట్ తరఫున ఒక 50 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని విషయాల్లో కూడా మీకు ముందుండి నడిపించడంలో మా క్రెడాయి ఎప్పుడూ ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ యొక్క క్రెడాయి ప్రాపర్టీ ఎక్స్పోని విజయవంతం చేసే విధంగా మా పాత్రికేయ మిత్రులందరూ సహాయ సహకారాలు అందించాలని మరొకసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన క్రెడాయి విశాఖపట్నం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.